నిజంగా బాగున్నాయి మా. అందుకేరా అమ్మ చేసేసి ఫస్ట్ టేస్ట్ చేయాలి, గోల్ చేయకుండా. ముందే వద్దు వద్దు అంటారు, అప్పుడు టేస్ట్ ఎలా తెలిసిద్ది? క్యారెట్ మిల్క్ చేయడానికి నేను ఒక పావు కేజీ క్యారెట్లు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చెక్కు తీసుకుందాం. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఈ చివర్లని కట్ చేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా మనం రుద్ది కడిగితే ఎక్కడైనా ఇసుక అనేది ఉంటే పోతుంది. ఇలా 1-2 సార్లు కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదండి, ఇప్పుడు కట్ చేసుకుందాం. మరీ చిన్నగా కట్ చేయాలని ఏం లేదండి, మన ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బాయిల్ చేస్తాం కదా, మరీ చిన్న చిన్న ముక్కలేం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలను వేసుకుందాం. అలాగే 30 గ్రాముల జీడిపప్పు, ఒక 15 బాదం పప్పు, 100 ml నీళ్లు పోసుకుందాం. మీకు ఎంఎల్ అలా అర్థం కాకపోతే ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయండి. ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 2 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని నీళ్లతో సహా వేసేస్తాను. చాలా మంది అనుకుంటారు బాయిల్ చేస్తే విటమిన్స్ ఏముంటాయి అని. మనం బాయిల్ చేసిన వాటర్ని కూడా ఇంట్లోనే వేస్తున్నాం కదండి, మనం వంచేయట్లేదు కదా, కాబట్టి విటమిన్స్ అనేవి పక్కకి పోవు. ఇప్పుడు కొద్దిగా కూడా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేస్తుంది. బాదం పప్పుకి పొట్టు తీసి వేసుకోండి. నాకు వీడియోలో క్లిప్పింగ్ మిస్ అయింది, మా బాబు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాడు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు బాదం పప్పుకి పొట్టు తీయండి, ఓకేనా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. పాలు ఒక పొంగు వచ్చినాయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ పేస్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు పాలను మరిగించుకుందాం. లేదంటే పాలు అడుగు పడతాయండి. ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మంచి కలర్ వచ్చింది. పాలు చూడండి, అచ్చం బాదం పాల్లా ఉన్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి మార్కెట్లో రంగులేని బెల్లం అని అడిగితే ఇస్తారండి, చూస్తున్నారు కదా. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం తురిమేసి. మనకి ఇందులో స్వీట్ అనేది ఎక్కువ పట్టదండి, మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బెల్లం వేశాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. చాలా మందికి వేడి పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది అనుకుంటారు కదా, కానీ మీరు రంగులేని బెల్లం వేశారనుకోండి, మనకి పాలు అనేవి విరగవు, ఓకేనా? అదైతే పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంత వేడిగా ఈ సమ్మర్లో తాగలేం కదండి, కొద్దిగా చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా బాదం, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. చిన్న క్యారెట్ మిల్క్ ఒకసారి తాగి చూడు, నిజంగా తాగమ్మా. బాగుంది నిజంగా. అంటే ఇది అంటే నోట్లోకి వెళ్ళి వెళ్తున్నప్పుడు అలా స్మూత్ గా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది.
నిజంగా చాలా బాగుంది. అందుకేరా అమ్మ చేసేసి ఫస్ట్ టేస్ట్ చేయాలి, గోల్ చేయకుండా. ముందే వద్దు వద్దు అంటారు, అప్పుడు టేస్ట్ ఎలా తెలిసిద్ది? ఎలాగ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఎలాగ మార్నింగ్ టిఫిన్ తినట్లేదుగా, హడావిడికి వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి నీరసం రాకుండా ఉండేది, ఎనర్జీ బూస్టర్ అనమాట. ఎలా ఉంది? నిజంగా బాగుందా? ఇస్తాను వెంటనే. 10కి 9, మా అబ్బాయి 10కి 9 ఇస్తున్నాడండి. మరి మీ పిల్లలు ఎన్ని ఇచ్చారో చెప్పండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత. చూసారు కదండి, మా అబ్బాయి అయితే ఒక చుక్క మిగిల్చకుండా తాగేశాడండి, అంత బాగుందంట. మరి మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.